హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్ట్ టీవీ. సో రెండు తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది. సో చాలా మంది ఎలిమినేషన్ అనుకోని విధంగా అవుతా ఉంది. సో ఊహించిన వాళ్ళ ఎలిమినేట్ అవుతా ఉన్నారు తొందరగా చూస్తున్న సమయంలో. సో ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంది ఆ బిగ్ బాస్ అనేది కూడా అడుగుదాం. బ్రదర్, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో బిగ్ బాస్ షో ఇప్పుడు ఎలా రన్ అవుతా ఉంది? అంటే సక్సెస్ఫుల్గా రన్ అవుతుందా లేకపోతే ఇప్పుడు తగ్గిందంట ఎంటర్టైన్మెంట్? సుమన్ శెట్టి ప్రభంజనం అంతే. అంటే బిగ్ బాస్ మొత్తాన్ని ఏలుతున్న పర్సన్ ఎవడైనా ఉన్నాడా అంటే అది సుమన్ శెట్టి. సో ఇమాన్యుల్ లేదా? అంటే బిగ్ బాస్ ని ఏలుతున్నది సుమన్ శెట్టి, దాన్ని కాపాడుకుంటున్నది ఇమాన్యుల్. ఇక దాన్ని ఇక రాజ్య పరిపాలన మొత్తం చూసుకునేది తనుజ. ఇక దానికి మహారక్షకుడు ఎవడైనా ఉన్నాడంటే అది ఖచ్చితంగా మా కళ్యాణ్, సోల్జర్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఈరోజు మొన్న మీ అలెక్కే చిట్టి పికిల్స్ లోపలికి వెళ్ళాక ఆడుద్ది ఇరగదీస్తుంది అనుకుంటే సైలెంట్ గా ఉంది, లోపలికి వెళ్ళాక అలా కూర్చుంది, అలాగే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చింది. దాని గురించి ఏం చెప్తారు అలెక్కే చిట్టి పికిల్స్ గురించి? యాక్చువల్గా అలెక్కా చిట్టి పికిల్స్ రా 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 అని పిలిచింది నేనే, ఇప్పుడు పో 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 అని పంపించింది మనమే. అంతే. ఆమె మంచిగా ఆడుతుంది, మంచి జిమ్ పర్సన్, మంచిగా అంటే మంచి కండల పాప, కండలు రాణి అనుకున్నాంలే కానీ అబే అంత లేదు బ్రో ఆడల్లా. అంటే ఇక పాప మంచిగానే ఆడిందిలే కానీ గేమ్ పరంగా అంత పెద్ద ఇంపాక్ట్ ఏం చూపించలేదు, ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. ఇంపాక్ట్ క్రియేట్ చేయకపోతే బిగ్ బాస్ హౌస్లో క్యారీ అవ్వడం చాలా కష్టం. అంటే ఇంపాక్ట్ చూపించిన శ్రీజానే బయటికి వెళ్ళిపోయింది, భరణి గారు బయటికి వెళ్ళిపోయారు. అట్లాంటి వాళ్ళు ఈ చిట్టి పాప ఇంపాక్ట్ చూపించకుండా లోపలే ఉంటా అంటే అసలు 2 వారాలు ఉండడమే గ్రేట్. ఫస్ట్ వారంలో నామినేట్ అయ్యింటే ఫస్ట్ వారం వెళ్ళిపోయేదేమో. సో ఓవరాల్ గా దువాడ మాదిరి గురించి ఏం చెప్తారు? ఆమె గేమ్ ప్లే ఎలా ఉంది? సో స్టార్టింగ్ లో హైప్ లేచింది, ఇప్పుడు సైలెంట్ గా ఆడుతా వస్తాను. నేను పోతాను, నాకు ఇది వద్దు. ఏందన్నా నువ్వు మా అంటే ఆమె పేరు చెప్తావు, ఈ వీక్ లో నేను పోతాను అని చెప్పేసి వెళ్ళిపోతుంది. నీకు తెలియదా? ఎందుకు వెళ్ళిపోతాడు? డైరెక్ట్ నామినేట్ అయింది తనుజ గారి చేత, రీజన్స్ లేకుండా నామినేట్ అయిపోయింది. రీజన్స్ కూడా లేవు నామినేట్ అవ్వడానికి. అంత మంచిగా నామినేట్ అయిన ఆమె ఇక ఖచ్చితంగా వెళ్ళిపోయింది. నాకు తెలుసు బాబు, ఖచ్చితంగా వెళ్ళిపోయింది. విన్నారు కదా, మరి బిగ్ బాస్ గురించి భిన్న అభిప్రాయాలు అయితే వస్తున్నాయి కంప్లీట్ గా. సో మరి కొంతమంది అడుగుదాం ఏమంటారు, వారి మాటలో విందాం. బాస్ భిన్న అభిప్రాయాలు అయితే వినిపిస్తాను ప్రతి ఒక్కరిలో. సో నిన్న జరిగిన గేమ్ షో కానీ ఎలిమినేషన్స్ కానీ వాటి గురించి అడుగు తెలుసుకుందాం. ఏమంటారు ఇప్పుడు జరుగుతున్న ఎలిమినేషన్స్ గురించి? ఏం మాట్లాడతారు? సో అలాగే చిట్టి పికిల్స్ దుమ్ము రఫాడిస్తుంది అనుకుంటే లోపలికి వెళ్ళాక సైలెంట్ అయిపోయింది, అలాగే మామూలుగా అలాగే ఎంత సైలెంట్కి వెళ్ళిందో అంత సైలెంట్గా వచ్చేసింది. ఏం చెప్తారు ఆమె గురించి? యాక్చువల్గా రమ్య పికిల్ పాపము గేమ్ని మర్చిపోయింది, శాడిల్ని గుర్తుపెట్టుకుంది అనమాట. సో తన గేమ్ తను ఆడకుండా పక్కన వాళ్ళ గేమ్ తను ఆడడం స్టార్ట్ చేసింది, అందుకే పంపించేశారు. మన జనాలు ఎప్పుడు కూడా జెన్యూనిటీ చూసారనమాట, అది రమ్య గారిలో లేదు. అని తను ఉన్నది ఉన్నట్టు చెప్తుంది, అది నిజమే కాదనట్లేదు. బట్ ఉన్నది ఉన్నట్టు చెప్పడంతో పాటు కొన్ని యాడ్ చేసి చెప్తుంది, కొన్ని మాటలు వదిలేస్తుంది. సో అది ఎంతవరకు కరెక్ట్? సో అది మన ఆడియన్స్ చూడరు అనమాట. తెలుగు ఆడియన్స్ ఎప్పుడు కూడా మంచికే సపోర్ట్ చేస్తారు కాబట్టి సో అందుకే పంపించేశారనమాట. బట్ తను ఉంటే మంచి ఫైటరే గేమ్, బట్ ఎందుకు తన గేమ్స్లో కూడా ఎక్కువ పార్టిసిపేట్ చేయలేదు అనమాట. సో ఎందుకని తెలియదు మనకి. బట్ వెళ్ళిపోవడం అయితే గ్రేట్ అని నేను అనుకుంటాను, ఎందుకంటే తనకంటే సంజన గారితో ఉందన్నమాట లాస్ట్లో. సంజన గారు గుడ్ అండి, రమ్య గారి కంటే సంజన గారు గుడ్ కాబట్టి సో డెఫినెట్గా రమ్య గారు వెళ్ళిపోవడమే మంచిది. సో మిగతా గేమ్ కంటెస్టెంట్స్ గురించి ఏం చెప్తారు? మిగతా గేమ్ ప్లేయర్స్ కానీ వారి గేమ్ గురించి ఏం చెప్తారు? మిగతా వాళ్ళు చాలా బాగా ఆడుతున్నారు. సంజన గారికి టాస్క్ ఇచ్చారనమాట నిన్న, ఏంటది ఇన్విజిబుల్ అని చెప్పేసి. నిజంగా లైవ్లో ఈరోజు నేను 15 మినిట్స్ కంటిన్యూస్గా నవ్వుకున్నాను, నిజంగా చాలా బాగా అనిపించింది. సో ఈరోజు ఎపిసోడ్లో మీరు కూడా నవ్వుకుంటారని నేను అనుకుంటున్నాను. చాలా మంచి టాస్క్ ఇచ్చారు, ఆమె నోరుని మూసేస్తారనమాట, ఏమంటే అవి మాట్లాడుతుందని చెప్పేసి. అండ్ క్యాప్టెన్గా ఎమ్మెల్యే గారు అయ్యారు, అది కూడా చాలా గుడ్ అనిపించింది. అండ్ ఈరోజు నామినేషన్ స్టార్ట్ అయ్యాయి అనమాట. సో అక్కడ ఏంటి అంటే ఈరోజు మామూలుగా మనం శ్రీజ గారు ఏంటి అని అనుకున్నాం, ఇది కాకుండా ఇంకో ట్విస్ట్ పెట్టారనమాట. ఏంట్రా అంటే ప్రియా గారు అండ్ మర్యాద మనీష్ అండ్ ఫ్లోరా గారు అండ్ శ్రీజ వీళ్ళైతే వచ్చి నామినేట్ చేస్తున్నారు అనమాట. వాళ్ళకి హౌస్లో కాకుండా బయట ఎవరైతే హెల్మెట్ అయ్యి వెళ్ళిపోయారో వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ చేత నామినేషన్ వేపిస్తున్నారు. సో అది నిజంగా చాలా షాక్ అనమాట, ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా చేశారు. ఇప్పుడే ప్రియా గారు నామినేట్ చేసి చూసి వచ్చాను, మంచి రీజన్స్ చెప్పింది, మంచిగానే చేసింది. సో మిగతా వాళ్ళు కూడా చూడాలి. గతంలో సీజన్స్ తో చూసుకుంటే మంచి ఎంటర్టైన్మెంట్ అనిపించేది వాళ్ళ ప్రతి గేమ్ షో కూడా, ప్రతి టాస్క్ కొంచెం ఎంటర్టైన్మెంట్ వేలే. కానీ ఇప్పుడున్న బిగ్ బాస్ 9లో ఎంటర్టైన్మెంట్ కాకుండా ప్రతి ఫన్ జనరేట్ చేసే టాస్క్ లో కూడా వీళ్ళు గొడవలు పడుతున్నట్టుగా ఆ ఫిజికల్ టాస్క్ లా మారిపోతా ఉన్నాయి. సో బిగ్ బాస్ కూడా ఆ ఫన్ టాస్క్లు తీసేసి వీళ్ళకి ఫిజికల్ టాస్క్ లో ఇచ్చినట్టు కనిపిస్తా ఉంది. నిజంగా అట్లా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ అలాగే ఉందంటారా?
అట్లా ఏం లేదు. నిజం చెప్పాలంటే మనకి ప్రతి ఒక్క దాంట్లో వీళ్ళు ఉన్నారు. గొడవ ఒక్కటే కాదు. ఇంకా నిజం చెప్పాలంటే చాలా సీజన్స్‌లో ఒకవేళ ఒకరితో ఒకరు పడలేదంటే వాళ్ళు సెపరేట్‌గా అయి కూర్చోవడం, ఇంక వాళ్ళతో మాట్లాడుకోకుండా ఉండడం, ఒక బ్యాచ్ లాగా క్రియేట్ చేసుకునేవాళ్ళు. బట్ ఈసారి సీజన్‌లో అలా ఎవరు లేరండి. బ్యాచ్ లాగా ఎవ్వరు మారలేదు. ఇప్పుడు నామినేషన్స్ ఇంతలా తిట్టుకుంటారు. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్‌కి మళ్ళీ కలిసిపోతారు. నిజంగా ఇది ఫ్యామిలీ అనిపిస్తుంది. ఇది 'బిగ్ బాస్' ఫ్యామిలీ అనిపిస్తుంది. ఇది ఈ సీజన్ చాలా మంచిగా నడుస్తుంది. ఇంకా మంచిగా నడవాలని కూడా కోరుకుంటున్నాను. మాధురి గారి గేమ్ ప్లే ఉంది ఎలా ఉంది ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఆమె బర్నీ గారి ఫాదర్ రోల్ ఉండే ఆమె వెళ్ళిపోయింది ఇప్పుడు మదర్ క్యారెక్టర్ చేస్తా ఉంది ఎలా ఉంది ఆమెది ఆ! ప్రతి ఒక్కరికి మదర్ అయిపోయింది ఆ! దాని గురించి ఏం చెప్తారు సో యాక్చువల్‌గా మాధురి గారు ఏంటంటే మామూలుగా అసల బాండింగ్సే వద్దనింది. బాండింగ్స్ ఉంటే అసలు 'బిగ్ బాస్'కి ఎందుకు రావాలనింది. ఇన్ని మాట్లాడిన వ్యక్తి ఈరోజు బాండింగ్ పెట్టుకుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆమె గయ్య గయ్య అరిచినప్పుడు ఆమెను ఒక రేంజ్‌లో తీసేసుకున్నా నేను. అమ్మ చిన్న డేర్ పర్సన్ కాదు. ఏంట్రా బాబు ఇంత మాట్లాడుతున్నా ఆమె జోలికి వెళ్ళాలంటే భయమేస్తదని. ఇప్పుడేమో మళ్ళీ సైలెంట్‌గా అయిపోయారు. నేను నామినేట్ చేసినప్పటి నుంచి ఈరోజు లైవ్‌లో మొత్తం నేను ఏ పని చేయను. నాకెవరు పని చెప్పొద్దు ప్లీజ్ అండి. ఎందుకంటే నేను సండే వెళ్ళిపోతున్నానని మాట్లాడుతున్నారు. మీరు ఎందుకంత భయపడుతున్నారండి? మీకు అసలు మీరు వెళ్ళే ఛాన్సే లేదు. ఎందుకంటే మీరు మంచి ఫైటర్. మీరు మంచిగా చూసుకుంటున్నారు కూడా. అంటే ఇప్పుడు హౌస్ బయట 100 చూస్తామండి. హౌస్‌లోకి వచ్చినాక చాలా మారిపోతాయి. అలానే మీకు తనుజతో బాండింగ్ కూడా ఏర్పడింది. అర్థమవుతుందా? సో ఇప్పటి నుంచి కూడా అది ఎటు పోర్ట్రేట్ అవ్వకుండా ది బెస్ట్ ఇస్తారని నేను కోరుకుంటున్నాను. మాధురి గారు మీరు కూడా మంచి ఫైటర్ అండి. మీరు మంచిగా గేమ్ ఆడుతున్నారు. మంచిగా క్వెషన్ చేస్తారు. రమ్య గారి వల్ల కొంచెం సైడ్ ట్రాక్ పట్టింది మీకు స్టార్టింగ్ వీక్‌లో. బట్ ఇప్పుడు రమ్య గారు కూడా లేరు కాబట్టి ది బెస్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. సో ఎలిమినేట్ అయితే చేయకండి మాధురి గారిని. మంచి కంటెంట్ ఉంది ఆమెలో. ఇమ్మాన్యుయల్ కెప్టెన్సీ ఎలా ఉండబోతుంది అంటారు అంటే ఇమ్మాన్యుయల్ మంచి ఫన్ జనరేటర్ ఒక హౌస్ కే బలం ఉన్నట్టు కనపడుతుంటారు ఇమ్మాన్యుయల్ సో ఆయన కెప్టెన్సీ ఎలా ఉండబోతుంది మామూలుగా ఇమ్మానుయల్ గారు ఏంటంటే అండి ఫస్ట్ నుంచి కూడా ఆయన క్యాప్టెన్సీ గురించి అసలు మాట్లాడక్కర్లే. ఆయన గురించి మనకు తెలుసు 100% ఇస్తారు. మామూలుగానే ఆయన 100% ఇస్తుంటారు. అది ఎంటర్టైన్మెంట్ పరంగా అవ్వచ్చు, ఎమోషనల్గా అవ్వచ్చు, బాండింగ్ విషయాలు అవ్వచ్చు, వాట్ ఎవర్ అసలు గేమ్ పరంగా అవ్వచ్చు, దేని పరంగా అయినా ఆయన చాలా గుడ్ పర్సన్ అండి. ప్రతి దాంట్లో తను ఉన్నారు. 100కి 200% ఇస్తున్నారు, ఎఫర్ట్స్ పెడుతున్నారు. సో కాబట్టి ఆయన కెప్టెన్సీ అంటే ఇంకా మాటలు చెప్పక్కర్లేదు. డెఫినెట్గా గుడ్ ఉండిపోతుంది. మంచిగానే ఏమంటారు మంచిగా చేస్తారు క్యాప్టెన్సీ. సో అట్లా రైట్ విన్నర్ కదా సో బిగ్ బాస్ మీద భిన్న అభిప్రాయాలు అంటే మామూలుగా లేదు ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవుతూ ఉంటారు అవన్నీ చేస్తూ ఉంటారు సో ఇది ఇప్పటివరకు అయితే ప్రతి ఒక్కరు కూడా ఇమ్మాన్యుయల్ కెప్టెన్సీ ఇంకా బాగుండబోతా ఉంది ఇంకా అదరగొడతారంటూ కూడా చెప్తా ఉన్నారు సో మాధురి గారు మంచి కంటెస్టెంట్ మీరు భయపడొద్దంటూ కూడా చెప్తా ఉన్నారు కదా సో విన్నర్ కదా సో ఇది బిగ్ బాస్ సంబంధించిన అప్డేట్స్ కెమెరామ్యాన్ గణేష్తో పవన్ వాయిదేవా టీవీ హైదరాబాద్ తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది